దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాలు ఎప్పటినుంచో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలోనూ ముఖ్య నేతల వారసులు రాజకీయాల్లో రాణించారు. అయితే సిక్కోలులో మాత్రం వారసులకు ఎందుకో కాలం కలిసి రావడం లేదు. దశాబ్దాల పాటు కొందరు నేతలు రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించినా వారి వారసులు మాత్రం ప్రజాక్షేత్రంలో ఎలాంటి గుర్తింపు లేకుండా సాధారణ వ్యక్తులుగా మిగిలిపోయారు. ఇంతకీ వారసత్వ రాజకీయాలకు శాపంగా మారిన ఆ నియోజకవర్గం ఏది? శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం ఏర్పడి సుమారు 50 ఏళ్లవుతోంది. ఇక్కడ నుంచి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన వారి వారసులు మాత్రం రాజకీయాల్లో రాణించలేకపోయారు. దివంగత నేత బొడ్డేపల్లి రాజగోపాలరావు స్వాతంత్ర్య అనంతరం వరుసగా 6 పర్యాయాలు ఎంపీగా గెలిచారు. అయితే ఈయన వారసుడిగా వచ్చిన దివంగత బొడ్డేపల్లి చిట్టిబాబు మాత్రం ఆమదాల వలసలో గెలవలేక కనుమరుగయ్యారు. అయితే తరువాతి కాలంలో చిట్టిబాబు భార్య బొడ్డేపల్లి సత్యవతి రాజకీయాల్లోకి వచ్చి 2004-2009 ఎన్నికల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తర్వాత ఆమె కుమారుడు రమేష్ రాజకీయాలలో రాణించలేక కనుమరుగయ్యారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు కుటుంబంలో కోడలు రాణించినా వారసులెవరూ రాజకీయంగా ఎదగలేకపోయారు. ఆమదాల వలస నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యే పైడి శ్రీరామ్మూర్తి 1972, 1978, 1989 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి వస్తుందనుకున్న సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన వారసుడు పైడి సత్యప్రసాద్ రాజకీయంగా కనుమరుగయ్యారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు, బొడ్డేపల్లి సత్యవతి, పైడి శ్రీరామ్మూర్తి ముగ్గురు ఆమదాల వలస నియోజకవర్గానికే కాకుండా సిక్కోలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లోనూ సుపరిచితులు. అయినా వారి వారసులు ప్రజాక్షేత్రంలో నిలబడలేకపోయారు. ఆమదాల వలస నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కీలక పదవులు అనుభవించిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరిస్థితి కూడా అలాగే ఉంది. వారసుణ్ణి రాజకీయంగా నిలబెట్టాలన్న కురువృద్ధుడి సంకల్పం కూడా నెరవేరేలా కనిపించడం లేదు. 7 పదుల వయసు దాటిన తమ్మినేని సీతారాం ఇక రాజకీయంగా తాను చురుకుగా వ్యవహరించలేనన్న అభిప్రాయానికొచ్చారు. కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగును వారసుడిగా ప్రోత్సహించాలని వైసీపీ అధినేతకు ఎన్నికల ముందే మొరపెట్టుకున్నారు. ఓడిపోయాక తన కుమారుడికి నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. అయితే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని చింతాడ రవికుమార్కు ఆమదాల వలస నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో ఆమదాల వలస నుంచి గతంలో రాజకీయం చేసిన ప్రముఖుల్లాగే తమ్మినేని వారసుడు కూడా రాజకీయంగా కనుమరుగవుతారన్న చర్చ జరుగుతోంది. ఆమదాల వలసలో వారసత్వ శాపం తన తనయుడికి కూడా తప్పదేమోనని తమ్మినేని ఆందోళన చెందుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బొడ్డేపల్లి రాజగోపాలరావు కోడలు దశాబ్ద కాలం పాటు ఆమదాల వలస ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆ అనుభవాన్ని చూసుకుంటే కొడుకు కాకపోయినా కోడలు మాధురిని ప్రజాక్షేత్రంలో నిలబెడితే తన రాజకీయ వారసత్వం మరికొన్నాళ్లు సజీవంగా ఉంటుందన్న ఆలోచనలో తమ్మినేని ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారసత్వ శాపం నుంచి విముక్తి పొందాలంటే ఇదొక్కటే మార్గమని తమ్మినేని ఆలోచిస్తున్నట్లు గుసగుసలు నడుస్తున్నాయి. ఆమదాల వలస సిట్టింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్కి మరో 2 దశాబ్దాల పాటు రాజకీయం చేసే వయసుంది. దీంతో పొలిటికల్ రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న తమ్మినేని సీతారాం వారసత్వ రాజకీయాన్ని కొనసాగించడానికి కోడలు మాధురి తెరపైకొస్తారో లేదో చూడాలి. అయితే రాజకీయ కురువృద్ధుల వారసులు కొన్ని విలువలు పాటించకపోవడం, నాయకత్వ పటిమను నిరూపించుకోలేకే కనుమరుగయ్యారని ఆమదాల వలస ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి.